విజయవాడలో భర్తను జైలుకు పంపడానికి ప్రియుడు ప్రవీణ్తో కలిసి భార్య మృదుల మర్డర్ ప్లాన్ వేసింది. తన భర్తతో వివాహేతర సంబంధం ఉన్నట్లు బెదిరిస్తే డబ్బులు ఇస్తామంటూ నాగమణి అనే మహిళతో ఒప్పందం చేసుకుంది. మర్డర్ ప్లాన్ తెలియక ప్రవీణ్ వెంట వెళ్లిన నాగమణి ప్రాణాలు పోగొట్టుకుంది. ఇక వివరాల్లోకి వెళితే విజయవాడ శివారులో దారుణ హత్య జరిగింది. 2 రోజుల క్రితం పంట పొలాల్లో అనుమానాస్పద డెడ్ బాడీని గుర్తించిన పోలీసులు కేసును నమోదు చేసి విచారణ చేసే క్రమంలో అనుమానాస్పద మృతిని హత్యగా నిర్ధారించారు. అసలేం జరిగిందంటే అచ్చం సినిమాల్లో జరిగినట్టే మర్డర్ ప్లాన్ వేశారు. ప్రేయసి ప్రియుడు భర్తను జైలుకు పంపటానికి ప్రియుడితో కలిసి భార్య మర్డర్ ప్లాన్ వేసింది. అయితే డబ్బులకు ఆశపడి ప్రాణాలు పోగొట్టుకుంది మరో వివాహిత నాగమణి. పెళ్లై 2 పిల్లలు ఉన్న మృదులకు 30 ఏళ్ల ప్రవీణ్తో వివాహేతర సంబంధం ఉంది. భర్త రుషేంద్ర అడ్డంగా ఉండటంతో అతన్ని తప్పించేందుకు పథకం వేసింది భార్య. భర్తపై ఏదైనా హత్యానేరం మోపి జైలుకు పంపితే లైన్ క్లియర్ అవుతుందని మృదుల ప్రవీణ్ అనుకున్నారు. కొన్నేళ్ల క్రితం ప్రవీణ్ ఇంట్లో అద్దెకి ఉన్న నాగమణిని హత్య చేసి మృదుల భర్తపై నేరం మోపేందుకు స్కెచ్ వేశారు. మృదుల భర్తతో వివాహేతర సంబంధం ఉన్నట్లు బెదిరిస్తే డబ్బులు ఇస్తామంటూ నాగమణితో ఒప్పందం చేసుకున్నారు. అయితే మర్డర్ ప్లాన్ తెలియక ప్రవీణ్ వెంట వెళ్లి ప్రాణాలు పోగొట్టుకుంది నాగమణి. నాగమణిని పెనుమలూరు శివారుకు తీసుకువచ్చి ఆమె ఫోన్ నుండి మృదుల ఫోన్కు ఆమె భర్తతో వివాహేతర సంబంధం ఉన్నట్లు వాయిస్ మెసేజ్లు రికార్డింగ్ చేసి పంపించాడు ప్రియుడు ప్రవీణ్. మృదుల భర్తే నాగమణిని హత్య చేయించినట్లు నాగమణికే తెలియకుండా ఆమె నుండి ఎవిడెన్స్ క్రియేట్ చేశారు. డబ్బులకు ఆశపడి వారు చెప్పినట్టు టెక్స్ట్ మెసేజ్లు వాయిస్ మెసేజ్లు పెట్టింది నాగమణి. ప్లాన్ ప్రకారం అనుకున్న పని అయ్యాక అక్కడే నాగమణిని హత్య చేశారు. మరుసటి రోజు నాగమణి డెడ్ బాడీని గుర్తించిన పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సమయంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్త అడ్డు తొలగించుకోవాలని ఇలా మర్డర్ ప్లాన్ వేశారని తెలిసింది. 2 రోజుల్లో కేసును ఛేదించి మృదుల ప్రవీణ్తో పాటు వారికి సహకరించిన మరో వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.